కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు తెలుగు రాముడు మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ వైసీపీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ హసీనాలతో పాటు పలువురు అనుచరులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి భారీ గజమాలలతో ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సన్మానించి టీడీపీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు, కూటమి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి జరగడంతో ఒక్క కూటమితోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించిన వైసీపీ నాయకులు టీడీపీ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇప్పుడు పార్టీలో చేరిన వారు రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రతి ఒక్క వ్యక్తి ఓ సైనికుడిలా పనిచేసి పార్టీ గెలిచేలా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ రోజు ఆయన కడుపున పుట్టినందుకు నన్ను మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా మళ్ళీ రెండవసారి గెలిపించినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల పాలన, ఈ 10 నెలల పాలనలో మీకే తెలుసు, ఈ 5 సంవత్సరాలు ఇదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ వేదిక మీద ఉన్నారు. వారి గుండెలకు తెలుసు పార్టీలో వాళ్ళకున్న ప్రాధాన్యత ఏమి, పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు ఎలాంటి గౌరవం లభించేది, అభివృద్ధి అంటూ జరిగిందంటూ ఏమీ లేదు. ఒక్క ఇంచు పైపు లైన్ గాని, ఒక్క పిడికెడు మన్ను గాని, ఒక తట్ట మన్ను గాని వేసిన పాపాన పోలే. ఇవన్నీ చూసిన తర్వాత ఏమీ లేని రాష్ట్రంగా ఖజానాను ఖాళీ చేసి మా చేతుల్లో పెట్టిన అభివృద్ధిని కొనసాగిస్తూ ఈ రోజు రోడ్లు వేసినా, నీళ్లు తెచ్చినా, కాలువలు ఇచ్చినా, పట్టా ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, కీర్తి చేసినటువంటి బివి మోహన్ రెడ్డి గారి